యాక్చువల్‌గా గత కొద్ది రోజులుగా అందాల పోటీలంటే అందాలకు సంబంధించినవే కాదు. మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో రకాల నైపుణ్యాలని ప్రదర్శించేటువంటి ఒక వేదిక చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నటువంటి వేదికని. అలాగే ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో, క్విట్ అయ్యి వెళ్ళిపోయారో ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిలా మ్యాగీ గారు, ఆవిడ కూడా ఒక వైవిధ్యమైన దృక్పథం ఉన్న కోణం ఉన్నటువంటి వ్యక్తి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆవిడ మీ పోటీలకు వచ్చిన ఆవిడ కూడా ప్లస్ సైజ్ ఉన్న పర్సన్. అంటే ఏదో ఒక కొలతలు వీటితో నేను ఏదో నా అందంతో నా గ్లామర్తో నేను గెలిచేస్తానని వచ్చిన ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. తను సమాజం పట్ల ఒక బాధ్యతతో నేను సమాజ సేవ చేయాలి, ఇది ఒక మంచి వేదిక, దీన్ని ఉపయోగించుకుందామని ఒక దృక్పథంతో వచ్చినటువంటి ఆవిడ. సో అలాంటి ఆవిడ ఇలాంటి విషయాలు చూసినప్పుడు అలా ఫీల్ అవటంలో అలా అమ్మాయి క్లియర్గా అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడింది. ఏమని అంటే, అరే నేను ఇక్కడ ఆ అమ్మాయి ఆ దేశంలో ఏంటి అని అంటే, ఆ అమ్మాయి యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఆ అమ్మాయి యొక్క మోటివ్ ఏంటి అని అంటే, అరే విద్యాభ్యాసం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ఎయిడ్ గురించి పిల్లలకి ఒక పాఠ్యాంశంగా పెట్టాలి, దాన్ని ప్రాక్టీస్ చేయించాలి అనంటే ఏంటి, ప్రతి ఒక్కడికి వాడి శరీరం మీద అవగాహన వస్తుంది, ప్రతి ఒక్కడు వాడి శరీరం మీద ఆరోగ్యం పట్ల వాడికి ఒక విధమైనటువంటి జాగ్రత్త ఏర్పడుతుంది. అలాగే పక్కవాడు పడిపోతుంటేనో ఏదన్నా అవుతుంటేనో వీడికి అవగాహన ఉంటే వాడిని కాపాడగలుగుతాడు. ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము, బాధ్యతతో కూడుకున్నటువంటి వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ అమ్మాయి ఒక మోటివ్ తోటి ఇది సెలెక్ట్ చేసుకుంది. నేను ఇందాక ఫస్ట్లోనే చెప్పా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఏదో ఒక వేదికను ఎంచుకుంటారు. ఆ వేదికల్లో భాగమే ఈ ప్రపంచ సుందరీమణులు. సుందరీమణులు అనగానే మీరన్నట్టు కొన్ని డ్రెస్సులు అబ్జెక్టబుల్గా ఉండొచ్చు, వాళ్ళు అన్నిటినీ వేయిస్తారు, అన్నిటిల్లోనూ ఉంటారు. అరే అది కూడా ఒక విధమైనటువంటి నైపుణ్యానికి సంబంధించినది. ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు, కష్టమైన వాళ్ళు వదిలేస్తారండి. ఇప్పుడు మీరే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు, చెత్తగాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, మీకు తెలీదా ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి అని. అరే స్విమ్ సూట్ వేసుకోవడానికి ఇష్టపడిన అమ్మాయి వస్తుంది. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి డ్రెస్ ఏదైతే ఉందో, అది మోడ్రన్ డ్రెస్ ఏదైతే ఉందో ఎంతవరకు తనకు అభ్యంతరం ఉండదో అంతవరకు సిద్ధపడిన అమ్మాయి వస్తుంది. అభ్యంతరం ఉన్న అమ్మాయి వెనక్కే వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్. అది వేసుకోదు, వేసుకున్న పర్ఫార్మెన్స్ చేయలేదు, అక్కడే షై ఫీల్ అవుతుంది, వెనక్కి పంపించేస్తారు. కానీ ఒక ఆడది భ్రష్టు పట్టేసిన వెధవల బుర్రలకి నేను చెప్తున్నాను, ఒక ఆడది ఇన్ని తట్టుకొని నిలబడింది అంటే తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వెదర్ దట్ ఈజ్ ఇన్ మోడలింగ్, వెదర్ దట్ ఈజ్ ఇన్ సోషల్ యాక్టివిస్ట్గా, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ అనుకోండి, లేదా ఇంకా ఏదో వ్యాపార రంగంలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఒక ఐడెంటిటీ తీసుకోవాలనుకునేవాడిని, ఏ రంగంలోనైనా సరే ఒక గుర్తింపు కోసం ఎంచుకునేటటువంటి ఒక వేదిక. అది డబ్బు సంపాదించడమైనా అనుకోండి, మోడల్గా రాణించడం అనుకోండి, వివిధ రకాలైనటువంటి రంగాలు ఈ అందాల పోటీ చుట్టూ నిలబడి ఉంటే వ్యభిచారం ఒక్కటే కాదరా బేవకూఫ్, గుర్తుపెట్టుకోండి. అది మెయిన్ ఉద్దేశం ఇక్కడ. అది మర్చిపోయి ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవేదన చెందింది అదే. అరే నా చుట్టూ ఒక 6 పెద్ద ఆమె క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఒక టేబుల్ దగ్గర కూర్చోబెడుతున్నారు, 6 కూర్చోబెడుతున్నారు. వాళ్ళకి నేను సిఆర్పి గురించి చెప్పాలి అనుకున్నాను, అలాగే నా లోపల ఏమున్నాయి, నేను ఏమవ్వాలనుకుంటున్నాను, ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నాను, నాలో నైపుణ్యాలు ఏంటి, నేను దేనికోసం ఈ వేదికను ఎంచుకునేటటువంటిది చెప్పే అవకాశం నాకు ఇవ్వలేదు. ఎవడు చూసినా కూడా రొమాంటిక్గా మాట్లాడమంటున్నాడు, సెక్షువల్ స్వీట్ నథింగ్స్ మాట్లాడమంటున్నాడు. అరే మమ్మల్ని ఒక బొమ్మలుగా తీసుకెళ్తున్నారు, మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్స్ కింద చూశారు అని వాపోవడంలో చాలా అర్థం ఉంది.